పెహల్గాం దాడికి పాల్పడింది లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెంట్ ఫ్రంట్. దీని తాలూకు షాడో గ్రూప్ ఇందుకు బాధ్యత తీసుకున్నట్లు ప్రకటించింది కూడా. అంటే ఈ మొత్తం వ్యవహారంలో లష్కరే తోయిబాది కీలక పాత్ర. లష్కరే తోయిబా అంటే మరెవరో కాదు, హఫీజ్ సయీద్. అలాంటి హఫీజ్ ప్రస్తుతం ఎంత సురక్షితంగా ఉన్నారో తెలిస్తే మతిపోతోంది. అంతేకాదు, అతడి సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం ఎందుకు చేశారో తెలిస్తే షాక్ అవుతాం. ఇక హఫీజ్ సయీద్, ఇతడి చుట్టూ అల్లుకొని కల్పించే ఆయుధ వ్యాపారం ఏ పాటిది, దాని వాల్యూ ఎంత? ఇదిగో ఇది చూసారా, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఇల్లు. 26/11, 22/4 దాడుల మాస్టర్ మైండ్ ఇతడే. ప్రస్తుతం ఇతడు ఉంటున్నది లాహోర్లోని అత్యంత జనసాంద్రత గల నివాస ప్రాంతమైన మొహల్లా జోహార్ టౌన్లో. పాకిస్తాన్లో మరే ప్రముఖుడికి లేనంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు హఫీజ్ సయీద్ సొంతం. మోస్ట్ లావిష్ లైఫ్ లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. పెహల్గాం దాడి తర్వాత సయీద్ కు పాకిస్తాన్ 4 రెట్ల అదనపు భద్రత కల్పిస్తోంది. అంతేకాదు, హఫీజ్ ఇంటి చుట్టూ పాక్ సైన్యం తన బలగాలను మోహరించింది. ప్రస్తుతం హఫీజ్ సయీద్ ఒక సాధారణ పౌరుడిలా జోరం తౌమ్ వీధుల్లో యథేచ్ఛగా తిరుగుతున్నాడు. ప్రస్తుతం హఫీజ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన హఫీజ్ సయీద్ మాత్రం తన కుటుంబంతో కలిసి ఇక్కడ ఎంతో హాయిగా జీవిస్తున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం అంత గొప్పగా సయీద్ ని చూసుకుంటోంది. ఈ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా సరే పాక్ ఆర్మీ వెంటనే అప్రమత్తమైపోతుంది. సెక్యూరిటీ ఫుల్ టైట్ అయిపోతుంది. హఫీజ్ సయీద్ ఇక్కడే ఉంటున్నట్టు శాటిలైట్ ఫోటోలు, వీడియోలు కూడా సాక్ష్యం పలుకుతున్నాయి. అతడి ప్రతి కదలికను రికార్డ్ చేశాయి. ఇటు పాక్ గవర్నమెంట్ ఇస్తోన్న భద్రతతో పాటు తన సొంత సెక్యూరిటీ కూడా హఫీజ్ సయీద్ ను కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్నాయి. హఫీజ్ సయీద్ ఇంటిని ఆనుకుని ఒక మసీద్, మదర్సా సైతం ఉంది. హఫీజ్ ఇంటి పక్కన ఒక ప్రైవేట్ పార్కు కూడా ఉంది. దీన్ని బట్టి హఫీజ్ ఎంత సేఫ్ గా ఉన్నాడో చెప్పొచ్చు. ఆయన కుటుంబ సభ్యులు ఎంత ఉల్లాసంగా, విలాసంగా జీవిస్తున్నారో చూడండి. కానీ పాకిస్తాన్ చూస్తే ఇతడు ఇక్కడ లేనే లేడని బుకాయిస్తోంది. టెర్రర్ గ్రూపులకు నిధుల కేటాయింపుల వ్యవహారంలో హఫీజ్ పై కేసులున్నాయి. కోర్టు ఇతడికి 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాబట్టి ఇతడు జైల్లో ఉన్నాడని అంటోంది పాక్. కానీ ఇతడు మాత్రం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. లాహోర్లోని జోరం తౌమ్ వీధుల్లో హాయిగా సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల లిస్టులో ఉన్నాడు హఫీజ్ సయీద్. కేవలం భారత్ మాత్రమే కాదు, అమెరికా సైతం ఇతడిపై 85 కోట్ల రివార్డ్ ప్రకటించింది. హఫీజ్ ముందు నుంచి లాహోర్లోనే ఉంటున్నాడని చెప్తోంది. మన ఆర్మీ అధికారులు లాహోర్లోని హఫీజ్ సయీద్ ఇంటి మీదకు మిసైళ్లను ఎక్కుపెట్టాలని కోరుకుంటారు. అతడి ఇంటిని, పరిసర ప్రాంతాలను తునాతునకలు చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు కూడా. కానీ అది ఎంతకీ సాధ్యపడటం లేదు. అంతటి సైనిక, రాజకీయ ప్రేరేపితమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జీవిస్తున్నాడు సయీద్. హఫీజ్ సయీద్ కి అత్యంత సన్నిహితుడైన అబు ఖతల్ హత్యకు గురయ్యాడు. నాటి నుంచి పాక్ ప్రభుత్వం సయీద్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం హఫీజ్ సయీద్ ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ ఒక టెర్రర్ ట్రెజరీ కింద కాపాడుకుంటూ వస్తోంది. ఇతడి ఇంటి చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ గురించి తెలుసుకుంటే మతిపోతుంది. ఇటు పాక్ ఆర్మీ, అటు ఐఎస్ఐతో పాటు లష్కరే తోయిబా కార్యకర్తలు హఫీజ్ సయీద్ భద్రతా వ్యవహారాలు చూస్తున్నారు. ఈ ప్రాంగణాన్ని పర్యవేక్షించడానికి డ్రోన్ నిఘా మోహరించగా 4 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న రోడ్లలో హై రెజల్యూషన్ కెమెరాలు అమర్చారు. హఫీజ్ ఇంటి చుట్టుపక్కలకు సామాన్యులు వెళ్లటానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా పెహల్గాం దాడి తరువాత సాయుధ దళాలు అతన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. ఈ దాడులకు కారణమైన టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ కావటంతో సెక్యూరిటీ ప్రోటోకాల్ ఏర్పాటు చేసింది పాకిస్తాన్.
భారత మీడియా సంస్థలు హఫీజ్ సయీద్ కాంపౌండ్ ని వెలుగులోకి తెచ్చేలా కొన్ని శాటిలైట్ పిక్చర్స్ కమ్ వీడియోలను రిలీజ్ చేశాయి. అయినా సరే పాకిస్తాన్ ఆయన ఉగ్రవాద నిధుల కేసుల వ్యవహారంలో జైల్లో ఉంటున్నాడని అంటోంది. ఇంటిని సబ్ జైల్ గా మార్చి సాంకేతికంగా అతడు జైల్లోనే ఉన్నాడని చూపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో అతడికి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చి అతడి చేత చేయించాల్సిన ఉగ్ర కార్యకలాపాలన్నిటినీ చేయిస్తోంది పాకిస్తాన్. ఇప్పటికే నిఘా వర్గాల దగ్గర పూర్తి సమాచారం ఉంది. కానీ పాకిస్తాన్ అదేమీ లేదని అబద్ధాలు చెప్తూ వస్తోంది. లష్కరే తోయిబా అనుబంధ రెసిస్టెన్స్ ఫ్రంట్ పెహల్గాం ఉగ్రదాడి చేయగా హఫీజ్ సయీద్ కీలక పాత్ర పోషించాడని భారత్ ఆధారాలతో సహా బయటపెడుతోంది. ఈ దాడి కారణంగా భారత్ పాక్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ సింధు నది జలాలను ఆపేస్తామని అంటే అందుకు పాకిస్తాన్ గతంలో హఫీజ్ చేసిన మీ శ్వాస ఆపేస్తామన్న కామెంట్లను ట్రోల్ చేస్తోంది. హఫీజ్ సయీద్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ఇటు భారత్, అమెరికా మాత్రమే కాదు అటు ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించింది. అతడి తలకంటూ ఒక వెల ఉంది. అయినా సరే పాకిస్తాన్లో సయీద్ యథేచ్ఛగా సంచరిస్తున్నాడు. విత్ ఫుల్ సెక్యూరిటీ హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సయీద్ నివాసం మరెక్కడో లేదు. లాహోర్ నగర నడిబొడ్డున ఉంది. చుట్టూ సాధారణ పాక్ పౌరుల నివాసాలున్నాయి. కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దేంట్లోని మర్మమేంటి? ఈ విషయంలో తప్పెవరిది? లాహోర్లో అతడుంటున్నాడని తెలిసినా భద్రత కల్పిస్తోన్న పాకిస్తాన్దా? లేక అతడి అడ్రస్ ఇదే అని తెలిసినా చోద్యం చూస్తున్న మన భద్రతా దళాలదా? లేక అతడి ద్వారా మరేదో ఆశిస్తూ సజీవంగా ఉంచుతోన్న యుఎస్ ఆర్మీదా అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇప్పటికే భారత్ ఒక వ్యూహాత్మక ఆలోచన విధానం కలిగి ఉంది. ప్రపంచమంతా రెచ్చగొట్టిన పాక్ పై అంత త్వరగా చర్యలు తీసుకోవటం లేదు. ఎందుకంటూ ఒక కారణం లేకపోలేదు. హఫీజ్ వంటి వారి చేత ఉగ్రదాడులు చేయించి తద్వారా యుద్ధ వాతావరణం కల్పించి ఆపై బిలియన్ల కొద్దీ ఆయుధాల వ్యాపారం చేసేలా ఒక ఒప్పందమేదో ఉన్నట్టు కనిపిస్తోంది. లేకుంటే ఎందరో ఉగ్ర నాయకులను మట్టుబెట్టిన అమెరికా ఇంతవరకు హఫీజ్ సయీద్ ను ఎందుకు వదిలిపెడుతున్నట్టు? మొన్నటికి మొన్న ఒక ఐసిస్ ఉగ్రవాదిని మట్టుబెట్టిన యుఎస్ సయీద్ పై ఈ ఉదాసీన వైఖరేంటని అడుగుతున్నారు కొందరు మాజీ ఆర్మీ మేజర్లు.